ఎలక్షన్ కూడా సూరన్న సమక్షంలో, శివన్న సమక్షంలో, ఇద్దరు సమక్షంలో కార్యకర్తలు కలిసి కట్టుగా ఒక తాటి మీద నడిచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎలక్షన్ అనేది జరపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాయకులు ఇవ్వడం జరిగింది. అల్లూరు రోడ్ నుంచి తలమంచి వరకు ఊర్లోకి వచ్చేందుకు రోడ్ అధ్వానంగా ఉందని అది నేను గమనించాను. మనం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రోడ్డు వేయించి రాకపోకల ఆటంకం లేకుండా చూస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సరిగా స్పందించక అనేక గ్రామాల్లో సైడు కాలువల నిర్మాణం చేపట్టక ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాక యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజ్ సిస్టమ్ చేపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. దేశం ప్రభుత్వం కాబోయేది ఎమ్మెల్యేగా నేను కాబట్టి ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇక్కడున్న యువకులందరూ అందరినీ ఎడ్యుకేట్ చేసి ఊర్లో వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పి మీరు వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేదాకా ఓటు దగ్గరికి తీసుకుపోవాలని 13వ తేదీ 100% ఓట్లు వేయించాలని మీకందరికీ మరోసారి మనవి చేసుకుంటున్నాను. దయచేసి అందరూ సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత ఘన స్వాగతం పలికిన తలమంచి ప్రజలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఆలోచించి మరి మీ ఓటులను 2 ఓట్లను సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము, అభివృద్ధి 2 సమపాలనలో జరుగుతాయి. రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా తెలుగుదేశం పార్టీకి అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. పక్కా ఇల్లు కట్టిపిచ్చిస్తామని కూడా. ఎందుకంటే అవన్నీ మనం